హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ సంస్థ అయినటువంటి HSOGS నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. మనం పర్మనెంట్గా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఇస్తున్నారండి. సేల్స్ ఆపరేషన్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట. ఇందులో మీకు రోల్ ఏముంటుందంటే డేటా ఎంట్రీ జాబ్. దీని ద్వారా మనము 20,000 to 25,000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు పర్ మంత్. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే, మీరు గూగుల్లో HSOGS అని టైప్ చేయండి. మనకు డైరెక్ట్ వెబ్సైట్ వస్తుంది ఇలాగా www.hso.com. ఇది ఫస్ట్దే లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఏం జాబ్ ఉందో అదే పొజిషన్ వచ్చేస్తుంది. చూడండి, HSOGS సేల్స్ ఆపరేషన్స్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా జెన్యూన్ అండి, ఫేక్ అని మాత్రం అనుకోవద్దు. డైరెక్ట్ సైట్కి వెళ్ళి మనం క్లియర్గా చూపిస్తున్నాం కాబట్టి నమ్మొచ్చు అనమాట. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే HSOGS సేల్స్ ఆపరేషన్ సపోర్ట్ స్పెషలిస్ట్ పోస్ట్ అండి. దీనికి రోల్ ఏముంటుందంటే మనకి ఇంట్రడక్షన్. వీఆర్ సీకింగ్ ఏ మెటిక్యులస్ అండ్ డెడికేటెడ్ సేల్స్ ఆపరేషన్ సపోర్ట్ స్పెషలిస్ట్ టు జాయిన్ అవర్ టీమ్. సేల్స్ ఆపరేషన్స్లో సపోర్ట్ స్పెషలిస్ట్ అనే వాళ్ళకి కావాలి కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారనమాట. ఇదేంటంటే మనకి టాస్క్ ఏముంటుంది, సేల్స్ ఆపరేషన్స్ బై పెర్ఫార్మింగ్ డేటా ఎంట్రీ టాస్క్స్, మేనేజింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ద ఫ్లో ఆఫ్ డేటా బిట్వీన్ సేల్స్ అండ్ అకౌంటింగ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ బిల్లింగ్. ఏం లేదు, మనము ఇప్పుడు సేల్స్ జరిగినప్పుడు ప్రాపర్గా డేటా ఎంట్రీ చేయడము అండ్ దాన్ని తీసుకెళ్ళి మీకు అకౌంట్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఈ సేల్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాక్యురేట్గా టైమ్లీ బిల్లింగ్ అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట. అంతే అండి, అంతకన్నా ఏం లేదు వర్క్. క్వాలిఫికేషన్స్ ఏముండాలి, పెర్ఫామ్ యాక్యురేట్ అండ్ ఎఫిషియంట్ డేటా ఎంట్రీ రిలేటెడ్ సేల్స్ ఆపరేషన్స్. సేమ్ అదే చెప్తున్నారు, డేటా ఎంట్రీ రిలేటెడ్ టు సేల్స్ ఆపరేషన్స్ ఏం జరుగుతాయో అవన్నీ కూడా మీరు డేటా ఎంట్రీ చేయాలి, దాని రిలేటెడ్వి. ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రమ్ సేల్స్ టు అకౌంట్స్ ఫర్ బిల్లింగ్ పర్పసెస్. ఇప్పుడు మీరు సేల్ చేసిన దాన్ని అకౌంట్స్ డిపార్ట్మెంట్ వరకు కూడా మీరు బిల్లింగ్ పర్పస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి ఆ డేటాని. ఎన్ష్యూర్ ఆల్ సేల్స్ ఆర్డర్స్ అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ రికార్డెడ్ యాక్యురేట్గా రికార్డ్ చేయాలంటున్నారు. అసిస్ట్ ఇన్ ద మెయింటైనింగ్ అండ్ అప్డేటింగ్ సేల్స్ రికార్డ్స్ అండ్ డేటాబేసెస్. మీరు అప్డేట్ చేసుకోవాలి, రికార్డ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. కమ్యూనికేట్ విత్ సేల్స్ అండ్ అకౌంటింగ్ టీమ్స్ టు రిజాల్వ్ ఎనీ డిస్క్రిపెన్సీస్. ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనము కమ్యూనికేట్ చేసి అకౌంటింగ్ టీమ్తో రిజాల్వ్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. సేల్స్ డిపార్ట్మెంట్లో మీరు డేటా, దానికి ఏమైతే సేల్స్ ఉన్నాయో ఆ డేటా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, డేటా రిలేటెడ్ వర్క్ అంతా కూడా చేయాలి. ఎంట్రీ చేసి తర్వాత మీరు అకౌంట్స్కి పాస్ చేసి బిల్లింగ్ ప్రాపర్గా అయ్యేటట్టు కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇంతే ఉంటుంది. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హై స్కూల్ డిప్లొమో అంటున్నారు ఆర్ ఈక్వలెంట్, అండ్ అసోసియేట్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఉండొచ్చు ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఆర్ ఫైనాన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైనా కూడా. ఫైనాన్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ రిలేటెడ్ ఫీల్డ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. మీకు ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ ప్రిఫరబ్లీ విత్ ఇన్ ఏ సేల్స్ ఆర్ అకౌంటింగ్ ఎన్విరాన్మెంట్. అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫర్ చేస్తారు. అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలండి. ప్రాఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ సూట్స్ అంటే ఎక్సెల్, వర్డ్, అవుట్లుక్లో మీకు ప్రాఫిషియన్సీ అని ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ విత్ CRM అండ్ ERP సిస్టమ్స్ ఉంటాయి కదా, మీరు బిల్లింగ్స్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకునే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో దానిలో మీకు ఐడియా ఉంటే బాగుంటుందన్నమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిటర్న్ అండ్ వెర్బల్ రెండు కూడా రాసేటట్టు మాట్లాడేటట్టు ఉండాలి. అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అంటే మీరు ఓన్గా కూడా చేసేటట్టు ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ సైమల్టేనియస్గా మల్టిపుల్ టాస్క్స్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఫెమిలియారిటీ విత్ సేల్స్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ అ ప్లస్. మీరు ఫెమిలియర్ అయి ఉంటే బాగుంటుంది. అకౌంటింగ్ అండ్ ప్రిన్సిపల్స్, ఆ సేల్స్ అనేది అకౌంటింగ్స్ అనేది తెలుసుంటే మీకు బాగుంటుందని చెప్తున్నారు. బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారంట, ఫుడ్ కూపన్స్ ఇస్తారు, జిమ్ అండ్ టెలిఫోన్ ఇంటర్నెట్ బిల్ అంటే మీకు జిమ్కి వెళ్ళిన టెలిఫోన్ అండ్ ఆర్ ఇంటర్నెట్ బిల్ కూడా రీయింబర్స్ చేస్తారు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు. అదేవిధంగా PF ఇస్తారండి. NPF ఆప్షనల్ అంటున్నారు. HSO పర్క్స్ ఉంటాయి. గ్రేట్ వర్క్ కల్చరు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నారో మనకి 20,000 to 25,000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు.
సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై నౌ అని ఇస్తున్నారు కదా, ఇక్కడే ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు డేటా అంతా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రస్, ఫోటో అండ్ సమ్మరీ, రెజ్యూమ్, ఇక్కడ కవర్ లెటర్ అంటే మీ గురించి ఏమేమి హైలైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాస్తే బెటర్ అనమాట. వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ, వర్క్ చేస్తూ ఉంటే కనుక మీ సిటీసీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత, షిఫ్ట్స్ మీరు ఓకేనా అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద నోటీస్ పీరియడ్ ఎంత. సో ఐ అగ్రీ అని చెక్ బాక్స్లో టిక్ పెట్టి అప్లై నౌ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది, చాలా సింపుల్ అండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి అవకాశం, ఇవన్నీ కూడా మనకి మంచి బెనిఫిట్స్తో ఇస్తున్నారండి, మంచి అవకాశం ఇస్తున్నారు. ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.